అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విస్త్ టాక్స్ మీడియా. ఎప్పుడైనా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంటుంది. డేలో సాటర్డే, సండే అర్ధరాత్రులు తప్ప మనకి ఈ యొక్క మండే నుంచి శుక్రవారం మధ్యలో మాత్రం మనకి సోమవారం టు శుక్రవారం మధ్యలో నిర్ణయాలు తీసుకోదు. అది కూడా డే టైంలో తీసుకోదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు. డే టైంలో తీసుకుంటే పబ్లిక్ రియాక్ట్ అవుతారని చెప్పేసా, లేకుంటే నైట్ టైంలో తీసుకుంటే ఆల్రెడీ డిసిజన్ తీసుకున్నామని చెప్పేసి చెప్పనీక ఏదో ఒక కారణంతో అయితే మనకి ఎప్పుడు తీసుకున్నా ఈ అర్ధరాత్రి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. యాస్టీస్గా మనం చూసినట్టయితే ఈ యొక్క ఆర్టీసీ బస్సులు మనకైతే మనకి హైదరాబాద్లో రవాణాకి మనం యూజ్ చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, ఈ యొక్క ఆర్టీసీ బస్సుల యొక్క రేట్ల మీద కూడా మనకి ప్రభుత్వం రేట్లను పెంపు చేయడం జరిగింది. ఈ యొక్క 6వ తారీఖు నుంచి, అంటే రేపటి నుండి మనకి ఏంటంటే అమల్లోకి రాబోతా ఉన్నది. హైదరాబాద్లో నడుస్తున్నట్టు దాదాపు 250 నుంచి 300 బస్సులు ఉన్నాయి. ఈ యొక్క బస్సులు అన్నింటి మీద 3 స్టాప్ల వరకు 5 రూపాయలు, 3 స్టాప్ల కంటే ఎక్కువ మనకి 4 స్టాప్ల మనకి స్టెప్ బై స్టెప్ 4 స్టాప్ మనకి ఏంటంటే మనకి 10 రూపాయలు టికెట్ రేట్ పెంచడం జరిగింది. ఫ్రీ బస్ ఇచ్చారు, టికెట్ రేట్ పెంచుతా ఉన్నారు. అంటే ఫ్రీ బస్తోని మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి టికెట్ పెంపు వల్ల ఇక ఏదైతే మనకి ఒక మగవాళ్ళు ఉంటారో వాళ్ళకి భారం పడతలేదా? ఇక మనకి ఏదైతే మనకి ఈ మగవాళ్ళ ఓట్లు మాత్రం మీకు పర్లేదా? ఓన్లీ మహిళల ఓట్లతో మీరు గెలిచారా రేవంత్ రెడ్డి గారు? ఎంతసేపు చూసుకున్నా కూడా మీరు ఒకటి ఫ్రీగా పెడతారు, ఒకటి పెంచుతారు, ఒకటి ఫ్రీగా పెడతారు, ఇంకోటి పెంచుతారు. ఏంటి అంటే ప్రజలు పిచ్చోలు అనుకుంటా ఉన్నారా? ప్రజలకు మినిమం అర్థం కాదని చెప్పి అనుకుంటా ఉన్నారా? మీరు ఒకటి ఫ్రీగా ఇచ్చి ఇంకోటి పెంచుతున్నారని చెప్పేసి అంటే ఒకరికి నష్టం జరుగుతూ ఉంది, ఒకరికి లాభం జరుగుతూ ఉన్నట్టే కదా. పరిపాలన అంటే ఎలా ఉండాలి? అందరికీ సమానంగా, అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా, అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఉండాలి కదా. మీరు చేసే పరిపాలన ఏ విధంగా ఉంది? మీరు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చిరో, ఫ్రీ బస్ ఇచ్చిన టైంలో ఫ్రీ బస్ ఇచ్చినట్టే ఇచ్చిర్రు, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిర్రు. ఓకే, మహిళలందరూ కూడా ఈ యొక్క మహిళలందరూ కూడా మీరు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కొంతవరకు ఫెసిలిటీ జరుగుతూ ఉంది కావచ్చు. మేబీ మగవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు కావచ్చు. అయినా పర్లే అని చెప్పేసి అందరు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ ఉండాలి, వాళ్ళకైనా ప్రయాణం చేయడానికి వాళ్ళకి ఇబ్బంది కాకుండా, పైసలు ఉన్నా లేకున్నా కూడా ఒక చోటు నుంచి మరో చోటుకి వాళ్ళకు మన అవసరం నిమిత్తం పోయినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇబ్బంది కావద్దు మహిళలకు అని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక మంచి సత్కారం మీరు చేయడం జరిగింది. దానివల్ల మహిళలు కూడా హ్యాపీగా ఉన్నారు. ఆడవాళ్ళకి జరిగినా కూడా ఇంట్లో వాళ్ళకి జరుగుతుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో. కానీ మీరు ఏదైతే టికెట్ ఉంచిరో ఈ యొక్క మగవాళ్ళకి, ఏదైతే మనకి ప్రయాణికులందరికీ కూడా ఆ యొక్క టికెట్ రేట్లు మళ్ళీ మీరు పెంచిరు అని చెప్పేసి అంటే మాత్రం దానికి అర్థమైందండి. మీ ప్రభుత్వానికి ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేక ఒక దాని మీద తగ్గించుకుంటూ ఇంకో దాని మీద పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మళ్ళీ అది కూడా బ్యాక్ టు బ్యాక్ వెంటనే ఫ్రీ బస్ ఇచ్చిరు, లిక్కర్ మీద పెంచారు. మెట్రో తీసుకున్నారు మెయింటెనెన్స్ కోసం, మళ్ళీ ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు టికెట్ ప్రైస్ మళ్ళీ పెంచుతూ ఉన్నారు. ఒకటి పెంచి ఒకటి తగ్గిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికి లాభం? మీరు ఏదైతే మీరు ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చినా లేకుంటే ఏదైనా టికెట్ పెంపు చేసినా మీరు మాత్రం ఫ్రీ బస్ ఇచ్చినంత మాత్రాన దాని యొక్క ఆర్టీసీ కావాల్సినటువంటి యొక్క లాభాలు కావచ్చు, నష్టాల గురించి మాత్రం మీ జేబులోకి పెట్టట్లేదు. ఏదైనా టికెట్ పెంచితే మాత్రమో మీ జేబులోకి పెట్టి మాత్రం టికెట్ ప్రజలకు మీరు ఇవ్వట్లేదు. ఏది చేసినా లాభమైనా నష్టమైనా కూడా మీరు ఏంటంటే ప్రజల సొమ్మున తీసుకుంటున్నారు. ప్రజలకే మళ్ళీ దాన్ని ఫ్రీ అని చెప్పిస్తూ ఉన్నారు. లేకుంటే ఫ్రీ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఏదైతే మనకు పెంచే వాళ్ళ గురించి మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. దీనివల్ల ప్రజలకు ఏం లాభం? ఇటువంటి పథకాలు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. 1-2 సార్లు ఇటువంటి జియోలు ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించండి. దీనివల్ల ప్రజలకు జరిగేటువంటి లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని నిజంగా ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మీ యొక్క ప్రభుత్వాన్ని నడపడం కోసం, మీ యొక్క లావాదేవీల కోసం, మీ యొక్క ఆర్థిక లాభాల కోసం అని చెప్పేసి మీరు ఏదైతే ఈ యొక్క అన్ని మెయింటైన్ చేయాలి, వీటికి డబ్బులు కావాలని చెప్పేసి మీరు ప్రజల దగ్గర నుంచి ఎలా పడితే అలా దేని పడితే దాని మీద మీరు ఛార్జెస్ పెంచడం కావచ్చు, ఈ యొక్క డబ్బులు లాగడం కావచ్చు. సో ఇటువంటి పథకాలు మాత్రం తగ్గిస్తే మాత్రమే నెక్స్ట్ ఎలక్షన్స్లో కనీసం మీకు డిపాజిట్లు తక్కుతాయి. గెలుస్తారని చెప్పి ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే అది నేనంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ మొత్తం కూడా ఏంటంటే విసిగెత్తిపోయింది. మీ యొక్క 2 సంవత్సరాల పరిపాలనలోనే యొక్క హైడ్రా కావచ్చు, పేద ప్రజల యొక్క ఈ యొక్క ఇళ్లను కూలగొట్టడం కావచ్చు, ఎటువంటి నోటీసులు లేకుండా, రైతులు పడుతున్నటువంటి ఒక యూరియా ఇబ్బందులు కావచ్చు, ఏదైతే మనకి ఆటో వాళ్ళు పడుతున్నటువంటి ఒక 15,000 లేక వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఓ కిరాయి లేక ఫ్రీ బస్సులు చేయబట్టి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అనేక రకాలుగా ప్రజలు మీరు వచ్చిన కాంచె అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో వీటి వల్ల మీకు ఏంటంటే నెక్స్ట్ గెలుస్తారా లేదనే విషయం పక్క పెట్టండి. ఇంకా మీరు ఇటువంటి పనులే చేసుకుంటే పోతే మాత్రము ప్రజలు ఏమనుకుంటే మనకేంది, ఈ 5 సంవత్సరాలు ఎలా అయినా మనం నెక్స్ట్ మళ్ళీ గెలవం, ఈ 5 సంవత్సరాలు ఉన్నంత వరకు మనం దోచుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన కనుక మీరు ఇటువంటి కార్యక్రమాలు చేపడితే మాత్రము నెక్స్ట్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా దక్కవని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. కంపల్సరీ ఇటువంటి వాటి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలైనా కూడా ఎవరికి ఓటేస్తున్నాము, దేనికి ఓటేస్తున్నాము, ఎవరేం చేసిరు అని చెప్పేసి ఆలోచించుకుని మాత్రం ఓట్లేదని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నా. మార్పు అని చెప్పేసి అంటే తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదండి. తెలంగాణ ప్రజల యొక్క బతుకులు మారుతాయి. ఏదైతే మనకి దళితుల యొక్క బ్రతుకులు మారుతాయి, బీసీ బిడ్డల యొక్క బ్రతుకులు మారుతాయి. వీళ్ళు ఎంతో కొంత మేము బాగుపడడానికి ఒక అవకాశం వస్తుంది. సరే 10 సంవత్సరాల్లో మనం ఏం బాగుపడాలని విషయం పక్క పెట్టేస్తే కాంగ్రెస్ వస్తే ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటుంది కావచ్చు చెప్పి ఆలోచనతో కాంగ్రెస్ కోట్లేసారు తప్ప మీరు మార్పు అని చెప్పేసి ఉన్నారని దోచుకొని మీరు సెంట్రల్ పంపించేటువంటి ప్రయత్నం చేస్తామంటే మాత్రము ప్రజలు సహించబోరు. నెక్స్ట్ ఎలక్షన్స్ అది త్వరలోనే ఉన్నాయి. మీరు వచ్చి 2 years అయితే ఉంది ఆల్రెడీ. లాస్ట్ 6 months ఎలక్షన్స్ అని చెప్పి వదిలిపెట్టేస్తారు.
మీకున్నది ఇంకొక 2 ఇయర్స్ మాత్రమే. మీరు ఏదైనా చేయాలనుకుంటే 2 ఇయర్స్ లోపే చేయాలి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, పాలక మండలి ఎవరైనా కూడా ఈ యొక్క మంచి మంచి కార్యక్రమాల మీద మంచి మంచి ప్రోగ్రామ్ చేయడానికి మాత్రమే వీటి గురించి మీరు ఆలోచించి ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.